తను సివిల్స్లో 167వ ర్యాంక్ సాధించింది. తన లాంటి వారికి స్ఫూర్తి నింపటమే ధ్యేయం అంటోంది. జీవితంలో అంగవైకల్యాన్ని ఎదిరించి చదువుకి కాదేది అనర్హం అని చాటి చెప్పిన మల్లవరపు బాలలతతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. 2016 సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మన తెలుగువారు చాలా పెద్ద సంఖ్యలో ఈసారి అటు సివిల్స్ ర్యాంకులు సాధించారు. ప్రస్తుతానికి 167 ఆల్ ఇండియా 167th ర్యాంక్ సాధించిన బాలలత గారు ఉన్నారు. ఆమెను అడిగి ఎలా ఫీల్ అవుతున్నారు? మేడం, 167 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నాకు ఇది ఫస్ట్ టైం కాదండి. 2005 సంవత్సరంలోనే నాకు 399 ర్యాంక్ వచ్చింది. గత 10 సంవత్సరాలుగా నేను డిఫెన్స్ సర్వీస్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు డెట్స్ రికవరీ ట్రిబ్యునల్లో రికవరీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను నా ప్యాషన్ టీచింగ్ అండి. సివిల్ సర్వీసెస్ వాళ్ళకి పాఠాలు చెప్తూ ఉంటాను. ఇప్పుడున్న పిల్లలకి ఇన్స్పిరేషన్ అవుదామని చెప్పి, ఇప్పుడున్న పిల్లలకి నేను ఏమైనా సాయపడదామని చెప్పి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పల్లెటూళ్ళ నుంచి రకరకాల వైకల్యాలతో కష్టాలు పడి పిల్లలు పైకి వస్తాం లేదా అని బాధపడుతుంటారండి. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషను. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, మళ్ళీ కూడా సాధించవచ్చు. నేను ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ పాఠాలు చెప్తూ నాకు ఒక బాబుని పెంచుకుంటూ అన్నీ చేసుకుంటూ నేను చేస్తున్నాను. దానికోసం ఎంతోమందికి మహిళలకు కానీ, అంగవికలులకు కానీ, లేకపోతే పేదలకు కానీ ఎవరికైనా సరే పైకి రావచ్చు, సివిల్స్ ర్యాంక్ మళ్ళీ కూడా తెచ్చుకోవచ్చు, ఎంత కష్టపడిన తెచ్చుకోవచ్చు. అది ప్రూవ్ చేద్దామని మళ్ళీ రాశానండి. ఐఏఎస్ కోసం కాదు, నాకు ఇప్పుడు ఐఏఎస్ వస్తుందండి. ఐఏఎస్ తీసుకుందామని నేను పరీక్ష రాలేదండి, సర్వీస్ చేద్దామని రాశాను. నా ఉన్న జ్ఞానంతో అందరికీ హెల్ప్ చేద్దామని రాశాను, కానీ ఐఏఎస్ కోసం కాదండి. నా వైకల్యం నాకు స్ఫూర్తి అండి. నేను ఈ స్టేజ్లో ఉండి కూడా ఈ పూర్తిగా 90% వీల్ చైర్ డిపెండెంట్ ఉండి కూడా నేను ఈరోజు పొద్దున్నే 5ంటికి పని స్టార్ట్ చేస్తే రాత్రి 12 వరకు చేస్తానండి. చాలామంది యువత ఈ రోజుల్లో అన్నీ బాగున్న వాళ్ళు కూడా 7-8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. నేను అలా కాదండి. ముందు పొద్దున్నే లేసి పాఠాలు చెప్తానండి పిల్లలకి, తర్వాత ఆఫీస్కి వెళ్తానండి, మళ్ళీ లంచ్ టైంలో ఖాళీ కూర్చొని మళ్ళీ పాఠాలు చెప్తానండి. సో రాత్రిపూట కూడా 12 దాకా కష్టపడతానండి. నా వయసు ఇప్పుడు 30+ అండి. స్టిల్ ఐ వర్క్ లైక్ దట్. So that is the reason why I want to show it to the world that anybody can do anything in the world if they really want.